వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ 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 ప్లీజ్. అండ్ టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ఫుడ్. సో ఇవాళ నేను మసాలా ఎగ్ కర్రీ విత్ బగారా రైస్ చేసిన. సో లెట్స్ గెట్ ఇన్ టు కిచెన్. ఫస్ట్ థింగ్ ఈస్ మనం ఎగ్ కర్రీ చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు బాయిల్ ఎగ్స్ అనమాట. సో లెట్స్ డూ ఇట్. ఎగ్స్ బాయిల్ చేసేసుకుందాం అనమాట. 1 2 3 4 5 6 eggs పెట్టినా. సో ఎగ్స్ బాయిల్ పెట్టేసాం కదా. మీన్ వైల్ ఐమ్ చాపింగ్ ఆనియన్స్. మీకు ఎంతమందికి ఎగ్ కర్రీ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకు ఇవన్నీ చెప్తుంటే చదువుకుంటా బట్ అదే ఏమంటారు దాన్ని, మేనరిజం అంటారు కదా, యూట్యూబర్స్ మేనరిజం. సో అందుకే నేను పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? యా, సో ఐఎమ్ ఫాలోయింగ్ ద మేనరిజం అనమాట. అంటారు కదా, కామెంట్ చేయండి మీరు మీ ఇంట్లో ఏ కర్రీయో కామెంట్ చేయండి. ఎగ్ కర్రీ ఇష్టమైతే కామెంట్ చేయండి. మీకు ఎవరెవరికి తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి. సో ద సేమ్ కామెంట్ చేయండి మీరు కూడా అట్లానే. అయ్యయ్యో కళ్ళు మండుతుంది. ఆనియన్స్ ఇదేమో కర్రీస్కి కట్ చేసిన, ఇదేమో రైస్ కోసం చెప్పిన బగారా రైస్ చేస్తా అని. సో అందుకే కొంచెం ఇట్లా కట్ చేసిన. ఇప్పుడు ఆయిల్ స్టవ్ ఆన్ చేయలేదు అని నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పెట్టినా. ఓకే, మనం ఆనియన్స్ ఇంకా నేను 4 చిల్లీస్ వేసుకున్నా. ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఆనియన్స్ ఇంకా చిల్లీస్ ఆయిల్లో వేసాం కదా, అది రెడ్ అయ్యేంత లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. పల్లీలు, కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో లెట్స్ డూ ఇట్. సో ఇట్లా కొంచెం కొబ్బరి అండ్ కొన్ని పల్లీలు వేసుకొని మసాలా కోసం మనం ఇట్లా కొంచెం సేపు టాస్ చేసుకోవాలి. మేక్ ష్యూర్ ఇది మాడకుండా చూసుకోండి. మాడితే మాత్రం కొంచెం చేదు టేస్ట్ వస్తుంది. సో ఇది మాడకుండా చూసుకోండి. సో ఇట్స్ డన్ అనమాట. ఇట్లా బ్రౌన్ కనిపిస్తుంది కదా మీకు. సో ఫ్రై అయిపోయింది. బట్ మనం వెంటనే మిక్సీ పట్టకూడదు అంత వేడిగా. సో లెట్ ఇట్ కూల్ డౌన్. ఒక 10-15 minutes తర్వాత అది కొంచెం చల్లగా అయినాయి మీకు అనిపించినప్పుడు అప్పుడు మనం మిక్సీ పట్టాలి. అంత వేడిగా ఎప్పుడు మిక్సీ పట్టొద్దు. ఓకే, సో పుట్టింగ్ సమ్ మసాలాస్ అనమాట. ఐ మెన్షన్ హియర్, నేను మెన్షన్ చేస్తాను ఎంతెంత వేసుకోవాలి అని. ఓకే, చూసి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మనము. ఎందుకంటే వి ఆర్ డన్. రైస్ పేస్ట్ ఇట్లా ఉండాలి. సో పడిపోతుండే. సో ఇట్లా థిక్ పేస్ట్ ఇఫ్ యూ కెన్ సీ. కొంచెం టర్మరిక్ అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. కొంచెం కారం, మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతే, సింపుల్. పేస్ట్ వేసేసుకొని ఇప్పుడు ఆ ఎగ్స్ మనం పీల్ చేసి ఎగ్స్ వేసేస్తే రెడీ. చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీ రెసిపీ, చాలా ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. సో ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో చాలా ఉంది. మనం వాటర్ వేసి వేయాలి. ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం సాల్ట్ అసలు వేయలేదు, స్టార్టింగ్లో కూడా వేయలేదు. కొంతమంది ఆనియన్స్ వేసినప్పుడే కొంచెం సాల్ట్ వేస్తారు తొందరగా ఉడుకుతుందని, బట్ నేను అట్లా వేయను, నేను తర్వాతనే వేస్తాను.
సాల్ట్ యాడ్ చేసుకుంటాం. యా, టేస్ట్కి తగినంత. మిక్స్ చేసుకొని ఎగ్జాక్ట్లీ బాయిల్ వస్తుంది కదా, బాయిల్ వచ్చి ఆల్రెడీ స్టార్ట్ అయింది బాయిలింగ్ రావడము. సో చాలా తొందరగా అయిపోతుంది కర్రీ, తొందరగానే అయిపోతుంది. డన్ గైస్, ఎగ్స్ కూడా వేసేసినాను నేను. ఇది అవ్వంగానే బాయిల్ ఒక 10 minutes పెట్టుకోవాలి మనం. ఇట్లానే ఒక 10 minutes పెడితే బాయిల్ అవ్వంగానే ఆఫ్ చేసేయడమే. ఇంకా So that's it for today. See you in my next vlog. Until then, please subscribe. Bye bye.